నమస్కారం రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఇథియోపియాలో పర్యటిస్తున్న భారత బృందం. పాక్ ఉగ్రవాద చర్యలను వివరిస్తున్న టీడీపీ ఫ్లోర్ లీడర్. నరసరావుపేట ఎంపీ లౌస్. రాష్ట్రంలో ఒక రోజు ముందే పింఛన్ల పండుగ. నరసరావుపేటలో లబ్ధిదారులకు నగదు అందజేసిన ఎమ్మెల్యే అరవిందబాబు. నరసరావుపేట బేకరీలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం. 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం. నరసరావుపేటలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు. 2 వ్యక్తులు దుర్మరణం. ఎలుకల మందుతో పళ్లు తోముకొని మహిళ మృతి. టూత్ పేస్ట్ అనుకొని పొరపాటు పడటంతో ఘటన. నరసరావుపేట కృష్ణవేణిలో డిగ్రీ డ్యూయల్ మేజర్స్ పై అవగాహన సదస్సు. ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటానికి మద్దతు కూడగట్టేందుకు ప్రపంచ పర్యటన నిర్వహిస్తున్న భారత అఖిలపక్ష బృందాల్లో ఒకటైన సుప్రియా సులే నేతృత్వంలోని బృందం ఇథియోపియా దేశ రాజధాని ఆర్టిస్ అబాబాలో పర్యటిస్తోంది. ఇథియోపియా మాజీ ప్రధాని మంత్రి హైలే మరియం డెస్సాలెగ్తో ఈ బృందం భేటీ అయ్యింది. పాకిస్తాన్ దేశం చేస్తున్న మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ఉగ్రవాదాన్ని పోషించడం వంటి వాటిని ఆ దేశ ప్రతినిధులకు వివరించారు. పాక్ పై ఆంక్షలు విధించి ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపే భారతదేశం యొక్క సందేశాన్ని ప్రపంచానికి చాటుతున్నట్లు ఈ బృందం వివరించింది. ప్రాంతీయ ప్రపంచ స్థాయిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కట్టుబడి ఉన్నట్లు సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రధానంగా మీడియా, పౌర సమాజం, విద్యావేత్తలు, భారతీయ సమాజం వంటి విస్తృత శ్రేణితో సమావేశం అవుతున్నారు. ఈ బృందంలో ఎంపీలు సుప్రియా సులే, లావు శ్రీకృష్ణ దేవరాయలు, రాజీవ్ ప్రతాప్ రూడి, మనీష్ తివారీ, అనురాగ్ సింగ్ ఠాకూర్, విక్రమ్జిత్ సింగ్ సాహ్నే, ఆనంద్ శర్మ, మురళీధరన్, సయ్యద్ అక్బరుద్దీన్ ఉన్నారు. ప్రముఖ నటుడు, సేవాపరుడు సోను సూద్ని హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ చిలుకూరుపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిపాటి ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలని సోను సూద్కి వివరించారు. నటనతోనే కాకుండా సేవా కార్యక్రమాలతోనూ సోను సూద్ ప్రజల మనస్సులో నిలిచారని ప్రతిపాటి పుల్లారావు అన్నారు. చిలుకూరుపేటకు రావాలన్న ప్రతిపాటి విజ్ఞప్తిని సోను సూద్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగ ఒక రోజు ముందుగానే వచ్చింది. 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో సీఎం చంద్రబాబు ఆదేశం మేరకు శనివారం ఉదయం నుంచే అవ్వ తాతలకు పింఛన్ల సొమ్ము పంపిణీ చేశారు. నరసరావుపేట పట్టణం ప్రకాష్ నగర్ 11వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవిందబాబు స్వయంగా హాజరై వృద్ధులు, వితంతువులకు పింఛన్ సొమ్మును అందజేశారు. ప్రభుత్వ పథకాలన్నీ అర్హులైన ప్రజలందరికీ చేరాలని, ఈ పింఛన్ పథకంతో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. దీంతో పాటు పట్టణంలోని 10, 32, 34వ వార్డుల్లోని పార్టీ నాయకులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. జూన్ 1 ఆదివారం వచ్చిన కారణంగా ఈరోజు ముందే ప్రజలకి పెన్షన్ అందచేయాలని మా ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఈరోజు పెన్షన్ కార్యక్రమం ఇవ్వాలని చెప్పి ఆర్డర్ చేయడం జరిగింది. అలాగే మా అరవింద్ బాబు గారి సమక్షంలో ఈరోజు 10వ వార్డులో మా 10వ వార్డులో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దేనికంటే గత ప్రభుత్వంలో పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామని చెప్పి సంవత్సరానికి 250 రూపాయల కాడికి పెంచి ప్రజల్ని అమాయకుల్ని చేసి వాళ్ళ యొక్క ఆశ చూపించి వాళ్ళని మభ్యపెట్టిన వైనం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో నేను 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానని మాట తప్పని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో ప్రకటించిన 2 నెలల పెన్షన్ కూడా ముందుగా అన్ని కలిపి ఇచ్చిన ఏకైక వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు మన ఆంధ్ర ప్రజలు ఎంతో పూర్వకాల పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి నాయకుడు మనకు దొరకడు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లిలోని శ్రీ పోలేరమ్మ పోతురాజు విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఆదివారం నుంచి గురువారం వరకు నిర్వహించనున్నారు. భక్తులు, గ్రామ ప్రజలు పూజ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్కు కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. పల్నాడు జిల్లా వేపకంపల్లి గ్రామం 1వ తారీఖు నుంచి 5 గురువారం పోలేరమ్మ పోతురాజుల విగ్రహ ప్రతిష్ట
ఈ మహోత్సవం చాలా వైభవంగా చేయబోతున్నాము. రాము గారికి అంతేనన్నా ఆహ్వాన పత్రిక అందించామండి. నల్లబట్టి రాము గారికి గ్రామ ప్రజలు, చుట్టూ మండల ప్రజలు ఈ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి కృపకు ప్రార్థనలు కాగలరని కోరుకుంటున్నాను. నర్సరావుపేట లింగంగుంట్లలోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా మాజీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం వాల్ పోస్టర్ ని విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఈ ఏడాది కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు ఏమాత్రం కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈ సంవత్సర కాలంగా కూడా ఏ విధంగా ఒక అరాచక పాలనతో, మాయ మాటలతో, అబద్ధాలతో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనేటువంటి అంశాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని ఎండగడుతూ వెన్నుపోటు దినంగా జూన్ 4న అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంది. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మరి ఈరోజు మన పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఈరోజు మన అబ్జర్వర్ గౌతమ్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఇన్ఛార్జీలు అందరం కూడా ఇక్కడ పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా అందరం కూడా ఎలా ఏంటి అనేటువంటి ఒక డిస్కషన్ మీద ఈరోజు అందరం కూడా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకి అంబాసిడర్గా నిలబడినటువంటి, ఈ ప్రపంచంలోనే అంబాసిడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటుదారుడు అనేటువంటి దానికి కాలేజీలో చదివేటప్పుడు ఎంఫిల్ సీటు కోసం వెన్నుపోటు ఒకతను పొడిచాడు. ఎమ్మెల్యే నుంచి మంత్రి అవ్వటానికి ఇంకొకరిని వెన్నుపోటు పొడిచాడు. ఈ రాష్ట్రాన్ని కబళించేందుకు గాను మావనే వెన్నుపోటు పొడిచాడు. ఇవాళ ఈ చిన్నవి మనకి పనికిరావని ఏకంగా ప్రజానీకం యావత్తు మీద కూడా వెన్నుపోటు పొడిచినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఈ వెన్నుపోటుకి సంబంధించినంత వరకు కూడా మనందరికీ కూడా చెప్పేటువంటిది ఆడలేక మధ్యలో దెరువట. ఆట ఆడాలి, నీకు 5 సంవత్సరాలు ఇచ్చారు పరిపాలన సాగించమని. పరిపాలన సాగించడానికి వస్తే రైతులు అయ్యో మాకు ఫలానాది కావాలి అంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాకు ఏ రకమైనటువంటిది చేయటం వలన ఆర్థికంగా నష్టపోయాం, అమ్మఒడి వేయాలి, ఆర్థికంగా నష్టపోయాం, డబ్బులు లేవు, లేదంటే మరొకటి హాస్పిటల్ అన్నీ కూడా అన్నీ అంటే వాటన్నిటినీ కూడా మొత్తం తీసుకొచ్చి చెప్పేది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి పద్ధతిలో వారు తీసుకుంటున్నారు. కానీ అదే నీ యొక్క పరిపాలనా విధానం 5 సంవత్సరాలు జరిపేటువంటి దానిలో అన్నం పట్టుకోగానే తెలుస్తుంది. 1 ఇయర్లోనే తెలిసింది. మెతుకు పట్టుకోగానే ఇది వైఫల్యానికి సంబంధించినటువంటిది. 6 లేదు, 9 లేదు, సూపర్ లేదు, అట్టర్ ఫ్లాప్ అయినటువంటిది. ఈ తరుణంలో ఇవాళ మేము చెప్పేటువంటి దానిలో కూడా ఆయన వెన్నుపోటు ప్రజానీకానికి ఏ రకంగా పొడుస్తున్నారు అనేటువంటిది మేము అందుకే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు కంపేర్ చేసుకో, గత పాలనలో చేసుకో. నువ్వు చేసినటువంటి అరాచకాలు 14, 19 అయితే సీమటపాకాయలు మనిషికి చుట్టి అంటించి చంపేశారు. డైరెక్ట్గా నందిగాములో అయితే డైరెక్ట్గా ఎంపీపీ ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు నరికేశారు. ఇలా వందలాది మందిని నరికేసినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు అయితే ప్రజల్ని మోసం చేయటం చంద్రబాబు నాయుడు నైజం. సొంత మావనే వెన్నుపోటు పెట్టిన వ్యక్తి ప్రజల్ని మోసం చేయటంలో పెద్ద వెనకాడే మనస్తత్వం కాదు. సూపర్ 6 హామీలు ఇచ్చి సంవత్సర కాలంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ అని చెప్పి మొట్టమొదట ఫైల్ మీద సంతకం పెట్టి మొదటి రోజు నుంచి ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన సమకాలికుడైన చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చాడా ఈ సంవత్సర కాలంలో అనేది
ప్రజలందరూ ఈరోజు బయట మాట్లాడుతున్నారు. ఇప్పుడే బయటపడకపోవచ్చు. ఒక్కసారి ఆలోచిస్తే యువతకి ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేదా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని మాటిచ్చాడు. ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కానీ ఉన్న ఉద్యోగాలు పీకేసే కార్యక్రమం చేస్తున్నాడు. వాలంటీర్లందరికీ మళ్ళీ 10,000 రూపాయలు ఇచ్చి మొత్తాన్ని కొనసాగిస్తానని పండగ పూట ఉగాది రోజు చెప్పిన మాటని కనీసం మనిషికి గుర్తులేదనే చెప్పి దాదాపు 2,60,000 వాలంటీర్లను తొలగించడం జరిగింది ఇప్పటి వరకు. అట్లానే లిక్కర్ షాప్స్లో దాదాపు 18,000 మందిని తొలగించారు. అట్లానే ఏపీ ఫైబర్ నెట్ నుంచి 2,000 మందిని తొలగించారు. మరలా మొన్న MDM రేషన్ షాప్ వెహికల్స్ దాదాపు 20,000 మందిని తొలగించడం జరిగింది. మొత్తం కలిపి రాష్ట్రంలో 3 లక్షల మందిని ఇప్పటి వరకు కూడా సంవత్సర కాలంలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా 3 లక్షల మంది తొలగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. జూన్ 4వ తేదీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటై సంవత్సరం పూర్తవుతుంది. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక్క సంవత్సరంలోనే ఇంత అబాసు పాలైన ప్రభుత్వం గతంలో ఎన్నడూ ఎక్కడా ఎవరు చూడలేదు, వినలేదు. అందరూ కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకొని ఏ ప్రభుత్వం అయినా రాని, ఏ ముఖ్యమంత్రి అయినా రాని, ఏ పార్టీ అయినా అధికారంలోకి రాని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పాటిస్తూ పాలించారు దానికి అనుగుణంగా. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రెడ్ బుక్ ప్రామాణికంగా తీసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, సోషల్ మీడియా పాపం పిల్లల్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టే పోస్టులని భరించలేక వాళ్ళ మీద నెపమేసి ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు, అసలు వాళ్ళకి సంబంధం లేని కాన్స్టిట్యున్సీలు, సంబంధం లేని జిల్లాలు, సంబంధం లేని ప్రాంతాలలో కేసులు బుక్ చేసి ఎక్కడా లేనటువంటి 111 సెక్షన్ కింద బుక్ చేయటం, ఇవన్నీ కూడా రెడ్ బుక్ నేర్పిస్తున్న రాజ్యాంగం. ఎంత దారుణం అంటే గురజాల్లో కొన్ని కేసులు మీరు చూస్తే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం జరిగిన గొడవలకు కూడా ఈరోజు కేసులు కడుతున్నారు. అప్పట్లో రామారావు గారిని వెనుపడి పెట్టారు, ఆ తర్వాత మోదీతో కలిసి మోదీ గారిని వెనుపడి పెట్టారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్తో కలిశారు. దానికి అంతే మొన్న ఎలక్షన్స్ ముందు జగన్ గారు ఇచ్చిన పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తాం, ప్రతి ఇంట్లో ఉన్న పిల్లోడికల్లా 15,000 ఇస్తా అన్నారు ఫీజు రీపెన్స్మెంట్గా. 15,000 కాదు, అసలు పైసా కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా, సంవత్సరం అయిపోతుంది. ఆ తర్వాత ఇంటిలో ఉన్న ప్రతి ఆడపిల్లకి 1,500 అన్నారు, అది లేదు. గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తున్నారు, అది పోయింది. ఫ్రీ బస్ అన్నారు, ఇప్పటిదాకా అసలు ఆ మాటే లేదు. ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నరసరావుపేట పట్టణం పల్నాడు రోడ్డులోని ఓ బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపు యజమానులు శుక్రవారం రాత్రి బేకరీని మూసివేశారు. అర్ధరాత్రి సమీపంలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. బేకరీలోని సామాగ్రి, వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని గుంటూరు రోడ్డులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు గుంటూరు రోడ్డు వద్ద అడ్డదారిలో వచ్చిన ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 2 యువకులు తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సును స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ కి తరలించారు. మృతులు నకరికలు మండలం కర్లగుంటకు చెందిన ఇమ్మానియల్ గోపిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నరసరావుపేట శివ సంజీవయ్య కాలనీలో ఈ నెల 23న విషాద ఘటన చోటు చేసుకుంది. టూత్ పేస్ట్ అనుకుని ఎలుకల మందుతో పళ్లు కడుక్కున్న 26 ఏళ్ల తన్నీరు దుర్గా పరిస్థితి విషమంగా మారడంతో
గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ రోజు స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యా మండలి నూతనంగా ప్రవేశపెట్టిన 4 ఏళ్ల డిగ్రీ డ్యూయల్ మేజర్స్ ప్రోగ్రాం పై అవగాహన సదస్సును నిర్వహించారు. సింగిల్ మేజర్ కోర్సుల స్థానంలో డ్యూయల్ మేజర్స్ కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కోర్సుల గురించి కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు వివరించారు. కంప్యూటర్ కోర్సును ఎన్నుకున్న విద్యార్థులకు క్వాంటమ్ కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ మైనర్ సబ్జెక్టుగా చదివే అవకాశం కల్పించారని ఆయన వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపల్ సతీష్ బాబు, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ యోగేశ్వరరావు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. నర్సరావుపేట మండలం కేసానుపల్లి ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకుల సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బారావు, ఎస్ఐ శ్రీనివాసరావు అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన సూచనలు తెలియజేశారు. కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కరీం మొహిద్దీన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నజీమా, గంగాధర్ రావు, అధ్యాపక బృందం, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇథియోపియాలో పర్యటిస్తున్న భారత బృందం, పాక్ ఉగ్రవాద చర్యలను వివరిస్తున్న టీడీపీ ఫ్లోర్ లీడర్. నరసరావుపేట ఎంపీ లౌస్, రాష్ట్రంలో ఒక రోజు ముందే పింఛన్ల పండుగ. నరసరావుపేటలో లబ్ధిదారులకు నగదు అందజేసిన ఎమ్మెల్యే అరవిందబాబు. నరసరావుపేట బేకరీలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం, 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం. నరసరావుపేటలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 2 వ్యక్తులు దుర్మరణం. ఎలుకల మందుతో పళ్లు తోముకొని మహిళ మృతి, టూత్ పేస్ట్ అనుకొని పొరపాటు పడటంతో ఘటన. నరసరావుపేట కృష్ణవేణిలో డిగ్రీ డ్యూయల్ మేజర్స్ పై అవగాహన సదస్సు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.